కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల సర్వేలు కలవరపెడుతున్నాయా? ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండడం హస్తం పార్టీ నేతలను ఆందోళనకు గురి చేస్తుందా? కాంగ్రెస్ అంతర్గత పోరు రెబల్స్ సమస్యలుగా మారాయా? క్షేత్రస్థాయి పరిస్థితులు చూసి మంత్రులపై రేవంత్ రెడ్డి ఒత్తిడి పెంచుతున్నారా? కొంతమంది మంత్రులకు వారి సొంత నియోజకవర్గాల్లో మున్సిపాలిటీల గెలుపు సవాలుగా మారిందా? లెట్స్ వాచ్ దిస్. కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలు సవాల్గా మారాయి. పార్టీ సింబల్తో జరుగుతున్న మొదటి లోకల్ బాడీ ఎన్నిక కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో గెలుపు కోసం తంటాలు పడుతున్నారు. నిజానికి లోకల్ బాడీ ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధిస్తారు. కానీ ఇప్పుడు తెలంగాణలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. పార్టీ సింబల్తో జరిగే ఎన్నికలు కావడంతో ప్రజలు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఊహించని విధంగా బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతలకు మున్సిపల్ ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో మున్సిపాలిటీలలో హస్తం పార్టీ గెలుపు సవాల్గా మారింది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, టికెట్ ఆశించి భంగపడిన నేతలు రెబల్స్ గా బరిలోకి దిగడం సమస్యగా మారింది. టికెట్ దక్కని నేతలను బుజ్జగించినా ఇంకా కొంతమంది బాహాటంగానే తమ అసంతృప్తిని నిరసన రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఈ పరిణామాలే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా కేటాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో టికెట్ల కేటాయింపు ఇన్ఛార్జి మంత్రులకు తలనొప్పిగా మారింది. ఈ విషయంలో జగిత్యాల నియోజకవర్గంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గం తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేసింది. పార్టీ కండువా కప్పుకోని నేతలకు టికెట్ ఎలా ఇస్తారని మండిపడుతున్నారు. దీనికి తోడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీని మరింత చిక్కుల్లో పడేశాయి. అటు గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్ఛార్జి సరితా తిరుపతయ్య వర్గానికి కేటాయించిన సీట్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన వర్గానికి చెందిన వారికి కేటాయించడమే కాకుండా బీఫామ్ కూడా ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. దీంతో రగిలిపోతున్న సరిత వర్గం గద్వాలలో సహకరిస్తుందా లేదా అనే ఆందోళన కాంగ్రెస్ నేతల్లో గుబులు రేపుతోంది. కార్యకర్తకి ఏమవుతుంది? వాళ్ళ కౌన్సిలర్ ఎక్కువ ఏమన్నా చేరుందని పల్లె మీకు ఇచ్చినట్టు ఏదైతుందో వాళ్ళకి కౌన్సిల్ అవకాశం వస్తే ఏదైతుందో వానికి అవకాశం ఇవ్వకుండా పార్టీకి సంబంధం టికెట్ ఇస్తే ఎందుకు వాడి జీవితం ఎందుకు రాజకీయాలు ఎందుకు ఈ శ్రమ? అది దుఃఖం చూడండి. 2 గంగపుత్రుడు వాడు పుట్టిన పార్టీలో పుట్టినాడు. 2 సార్లు కౌన్సిలర్, 4 సార్లు. ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నికల సర్వేలు కాంగ్రెస్ పార్టీని మరింత కలవరపెడుతున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులు చూసి కంగుతిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం నానా తంటాలు పడుతున్నారు. అమెరికాలో ఉన్నప్పటికీ మున్సిపల్ ఎన్నికల టెన్షన్తో మంత్రులతో ఎప్పటికప్పుడు జూమ్ మీటింగ్స్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే అందరికీ ఇబ్బందేనని మంత్రులను హెచ్చరించారట. జిల్లాల్లో మకాం వేసి గెలుపు బాధ్యతలను చూసుకోవాలని ఎప్పటికప్పుడు తనకు నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించారట. సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉండడంతో రేవంత్ కు ఆందోళన రోజురోజుకి పెరిగిపోతుందట. అందుకే మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా శుక్రవారం మరోసారి మంత్రులతో భేటీ కాబోతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగే సభలో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు రానున్న మున్సిపల్ విషయంలో కొంత రివ్యూ చేసినారు. జీవన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ కూడా చూసినాం. గద్వాల పరిస్థితి సార్, గద్వాలలో కూడా కొంత ఇబ్బంది ఉండే స్టార్ట్ అవుట్ అయిపోయింది. మేము కూడా నిజామాబాద్లో అన్ని వార్డు పోటీ చేస్తా ఉన్నాం. మిగతా కార్పొరేషన్ అన్ని వార్డు పోటీ చేస్తా ఉన్నాం. ప్రస్తుతానికి మాకున్న కొత్తల సిపిఐ, సిపిఎం, టీజేస్తో మాత్రం. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఇంత పార్టీ నేతల అసంతృప్తి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారిందట. కొత్త పాత నేతల మధ్య సమస్యకు తోడు అసలైన కాంగ్రెస్ నేతలకు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో వారంతా రగిలిపోతున్నారట. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో నేతలు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నియోజకవర్గంతో పాటు సొంత నియోజకవర్గంలో కూడా మున్సిపాలిటీలను గెలిపించుకోవడం కొంతమంది మంత్రులకు సవాలుగా మారిందట. దీంతో కాంగ్రెస్ గెలుపు కోసం అష్టకష్టాలు పడుతున్నారట సదరు మంత్రులు. మున్సిపల్ ఎన్నికల కోసం ఏ ముఖ్యమంత్రి చేయని హడావుడి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఈ పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఉన్న వ్యతిరేకత స్పష్టమవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.